నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రష్యాలో శీతాకాల తుఫాన్, రికార్డ్ స్థాయిలో హిమపాతం నమోదు. అయోధ్యలో శ్రీరాముడికి స్వర్ణధనస్సు, 286 కేజీల బంగారంతో రూపకల్పన. ఏపీలో భూముల రీవెరిఫికేషన్ పై జగన్ ఫైర్, క్రెడిట్ చోరీకి చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంబాసిడర్. రథసప్తమి వేడుకలకు సర్వం సిద్ధం, మినీ బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడి. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జయకృష్ణ, మహేష్ బాబు అన్న కొడుకు, తెలంగాణ ఎమ్మెల్యే కాలే యాదయ్య, హిమాచల్ ప్రదేశ్ పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్ అనిల్ శర్మ, ఉమెన్స్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ గౌరు చరితారెడ్డి మరియు సభ్యులు యాక్టర్ సనా స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. రథసప్తమి నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి తిరుపతిలో 3 రోజుల పాటు సర్వదర్శన టోకన్లు జారీని నిలిపివేసింది. టోకెన్లు జారీ చేసే 3 ప్రాంతాల్లో నిలిపివేయాలని నిర్ణయించినట్లు టీటీడీ ప్రకటించింది. మరోవైపు ఆదివారం 2026 జనవరి 26న రథసప్తమి వేడుకలను వైభవంగా నిర్వహించాలని ఇప్పటికే టీటీడీ అధికారులను ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. రథసప్తమి నేపథ్యంలో ఉన్నతాధికారులతో టీటీడీ ఈవో ఇటీవల సమీక్షా సమావేశం నిర్వహించారు. భద్రత, పార్కింగ్, అన్నప్రసాదాలు, లడ్డూలు, రద్దీ నిర్వహణ, స్వచ్ఛ కార్యక్రమాలు, అత్యవసర సేవల విషయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని వారికి సూచించారు. సందర్శకులను ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని, గ్యాలరీల్లో భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 1,60,025 పైసల నాణ్యాలతో జాతీయ పతాకాన్ని రూపొందించాడు పోలీసు ఉద్యోగి. ఆ వివరాలేంటో ఓసారి తిలకిద్దాం. తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ సురేష్ రెడ్డి 1,60,025 పైసల నాణ్యాలతో తన నివాస గృహం పైన త్రివర్ణ పతాకాన్ని నిర్మించాడు. స్వతహాగా పురాతన నాణ్యాలు, పురాతన వస్తువులను సేకరించడం తనకు చిన్నప్పటి నుండి అలవాటని, అదే అలవాటును ఇప్పటి వరకు అలాగే కొనసాగిస్తున్నానని తెలియజేశారు. 2001 నుండి నేటి వరకు నాణ్యాల సేకరణ చేపట్టి 25 సంవత్సరములు పూర్తి చేసుకున్న సందర్భంగా తన ఇంటిపైన జాతీయ పతాకాన్ని రూపొందించానని, వీటి బరువు దాదాపు 450 కేజీల వరకు ఉంటుందని తెలియజేశారు. ఈ జాతీయ పతాకం 12 అడుగుల పొడవుతో 42 అడుగుల వెడల్పుతో నిర్మించి వరల్డ్ రికార్డ్ కోసం పంపుతున్నారని తెలియజేశారు. ఈ నాణ్యాలే కాక తన నివాసంలో పురాతన వస్తువులు, రేడియోలు, పోస్ట్ కార్డులు వంటి వాటితో ఒక మ్యూజియమే ఏర్పాటు చేశానని, నగరవాసులు వీటిని తిలకించేందుకు ఎప్పుడైనా తన గృహానికి రావచ్చని సాదరంగా ఆహ్వానం పలికారు. నేను ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా 1,60,000 పావులాలతో జాతీయ పతాకాన్ని తయారు చేశాను. ఈ జాతీయ పతాకము 42 అడుగుల వెడల్పు, 12 అడుగుల పొడవు, 450 కేజీల బరువుతో 1,60,025 పైసల నాణ్యాలతో తయారు చేయబడింది. దాదాపుగా ఈ జాతీయ పతాకం పైన పోలీసులు ప్రతి ఒక్కరు కూడా, పోలీసు, మిలిటరీ, ఆర్మీ అన్నీ కూడా జాతీయ పతాకాన్ని తమ గుండెలపైన పెట్టుకుంటారు. అట్లాగే ఈ జాతీయ భావంతో నేను కూడా ఈ నాణ్యాలు సేకరిస్తాను కాబట్టి నేను జాతీయ పతాకాన్ని వేశాను. మై హోమ్ ఈజ్ మై మ్యూజియం అనేటువంటి దీంట్లో ఇక్కడ క్రీస్తు పూర్వం నుంచి ఇప్పటివరకు ఉన్నటువంటి డైనాసిటీస్కి సంబంధించినటువంటి నాణ్యాలన్నీ కూడా చూడవచ్చు, వాటి చరిత్ర తెలుసుకోవచ్చు. పిల్లలు మ్యూజియం నుంచి సందర్శించండి. ఈ జాతీయ పతాకము ఇంకో 10 రోజులు పెడుతున్నాము. రథసప్తమి వేడుకలకు సర్వం సిద్ధం చేశామని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. రథసప్తమి పర్వదినం సందర్భంగా 7 వాహనాలపై స్వామివారు
ఆలయ మాడవీధుల్లో విహరిస్తారు. భక్తులకి దర్శనం కూడా ఇస్తారు. సూర్యప్రభ వాహనం ఉదయం 5:30 నుండి 8 గంటల వరకు, చిన్నశేష వాహనం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, గరుడ వాహనం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, హనుమంత వాహనం మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు, చక్రస్నానం మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు, కల్పవృక్ష వాహనం సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు, సర్వభూపాల వాహనం సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు, చంద్రప్రభ వాహనం రాత్రి 8 నుండి 9 గంటల వరకు. ఈ విధమైనటువంటి ఈ కార్యక్రమం 25వ తారీఖు నాడు ఉదయం నుంచి రాత్రి వరకు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల వైకుంఠ ద్వార దర్శనాలను విజయవంతం చేసినట్లుగానే ఈ రథసప్తమి వేడుకలను కూడా అంగరంగ వైభవంగా నిర్వర్తించినందుకు తిరుమల తిరుపతి దేవస్థానం, అట్లాగే జిల్లా యంత్రాంగం, పోలీసు యంత్రాంగం వీళ్ళందరూ కూడా సమిష్టిగా కృషి చేస్తూ ఉంది. గతంలో లాగానే శ్రీవారి ఆలయం భక్తులకు రద్దీని దృష్టిలో ఉంచుకొని సామాన్య భక్తులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేందుకు గాను జనవరి 25న శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ఈ ప్రివిలేజ్ అండ్ ప్రోటోకాల్ మినహా మిగిలిన సేవలన్నీ కూడా రద్దు చేయటం జరిగింది. శ్రీవారి భక్తుల కోసం ఎప్పటికప్పుడు ఎస్ఐబిసి ఛానల్ ద్వారా లైవ్ టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడికి రాలేని వాళ్ళు అందరూ టీవీల్లో వీక్షించాలని, శ్రీవారి మన్నలు పొందాలని చెప్పేసి ఈ సందర్భంగా యావత్ భక్తులందరికీ కూడా టీటీడీ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ సెనెట్ హాల్లో రైస్ అప్ ఎంఎస్ఎంఈ సబ్మిట్ 2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. మన బ్లడ్లో వ్యాపారం కానీ ఇండస్ట్రీస్ కానీ మన బ్లడ్లోనే లేదు. మనం ఎంతసేపు రియల్ ఎస్టేటు, బిల్డర్స్, కాంట్రాక్ట్స్ ఎక్కువగా దాని మీద ఫోకస్ చేస్తాం, కానీ వీటి మీద మన ఫోకస్ తక్కువ. మన రాష్ట్రంలో ఎక్కువగా దాని మీదనే ఫోకస్ చేస్తారు. చాలా ప్రజెంట్ పాతకాలంలో వస్తువులను తయారు చేసేవాళ్ళు, వస్తువులను అమ్మేవాళ్ళు. అది కాదు ట్రెండ్ ఈరోజు. ఐడియాస్, ఈ మనసులో వచ్చిన ఐడియా, ఆ ఐడియాని అమ్మే రోజు ఈరోజు, ప్రజెంట్ టుడే. ఈ ఎంఎస్ఎంఈ స్టార్టప్ కంపెనీ మా ఫోరం అవుతుంది. ఈ ఫోరానికి మీరు ఇప్పుడున్న సంప్రదించవచ్చు. దానికి కావాల్సిన మీ ఐడియాలు ఇస్తే దానికి ఏమేమి సపోర్ట్ కావాలా, ఏమేమి లైసెన్సులు కావాలా, ఏమేమి ఎక్కడెక్కడ రిజిస్ట్రేషన్ చేయాలా, ఫైనాన్షియల్ సపోర్ట్ ఏం తీసుకోవాలా, ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకొని పోవాలా అని చెప్పి మేము సపోర్ట్ చేస్తాము. అది మా ఫోరం ముఖ్యంగా చేసే పని. ఎప్పుడైనా సరే వ్యాపారం అనేది ఒక్క రోజులో అయితే సక్సెస్ కాదు. ఈరోజు మొదలుపెట్టి రేపు సక్సెస్ అనేది ఎప్పుడూ లేదు, ఎక్కడ జరగదు. అది మినిమం 1000 days. ఒక వ్యాపారం మొదలు పెడితే 1000 రోజులు ఖచ్చితంగా పడుతుంది బ్రేక్ ఏమైనా వచ్చేదానికి. అంతవరకు కనుక నిలబడే స్తోమత, శక్తి కనుక వ్యాపారస్తులు కనుక ఉంటే ఆ తర్వాత అతను సక్సెస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరాశ నిస్పృహ చెందాల్సిన పని లేదని 2029లో జరగబోయే ఎన్నికలలో కూటమి నాయకులు కూసాలు కదిలేలా ప్రజలు తీర్పు అందించబోతున్నారని, పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని వైకాపా ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. 2వ నెల రోడ్ల మీదకి వచ్చి ఆ రోజు నుంచి పోలీసులకి, ప్రభుత్వానికి, అధికార పార్టీకి ఏమాత్రము కూడా వెరవకుండా ఎంతకైనా తెగించి పోరాటాలు చేస్తున్నటువంటి వాళ్లను మరిచిపోయే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదని, ఈ జిల్లాకు సంబంధించి ఖచ్చితంగా మీ సూచన ప్రకారం 100% ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరూ కూడా కాలరు ఎగరేసుకునేటట్టుగా చేయవలసినటువంటి బాధ్యత నేను తీసుకుంటాను అని సభాసాక్షిగా మీకు ప్రమాణం చేసి చెప్తున్నాను. ఎందుకంటే మీరే లేకపోయినట్టు ఇక్కడ వచ్చిన వాళ్ళే కాదు, రాకుండా ఉన్నటువంటి మామూలు స్థాయి కార్యకర్తలు కూడా ఈ సంవత్సరాన్నర కాలంలో వీరోచితమైనటువంటి పోరాటాలు చేశారు. మనం అక్కడ నిలబడి తప్పు చేయని మన వాళ్ళని కాపాడుకునే అవకాశం ఉంటుంది. తప్పు చేస్తున్న అఫీషియల్స్ ని ఖచ్చితంగా నిలబెట్టి కడిగేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మా నియోజకవర్గం వరకు అయితే
మేము చూసుకుంటున్నాం, కానీ పక్క నియోజకవర్గంలో మాకు తెలియట్లేదు. ఎప్పుడైనా మీరు పిలిస్తే మేము పరిగెత్తుకుంటూ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది కూడా మీకు చెప్తున్నాం, ఎక్కడ ఎవరికి ఏం జరిగినా ఇక్కడ ఉన్న అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులం. ఒకరికి ఒకరు ఈ కష్టకాలంలో తోడుగా ఉంటూ మన పార్టీని, మన జెండాని మళ్ళీ విజయకేత ఎగరేసే వరకు పోరాడదాం. అయితే జిల్లా అధ్యక్షుడికి ఒకటే కోరేది, మీరు చెప్పద్దన్నా చెప్తున్నాను, ఈ రోజు ఈ కష్టకాలంలో ఎవరైతే పార్టీకి పనిచేస్తున్నారో వాళ్ళకే రాబోయే కాలంలో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులు ఇవ్వాలి. ఇవ్వకపోతే మేమందరం కూడా గట్టిగా గొడవ చేస్తామని కూడా ఈ సందర్భంగా అందరి ముందు చెప్తున్నాను. ఎక్కడ కూడా ఒక నియోజకవర్గం నుంచి ఇంకొక నియోజకవర్గంలో మనం లీడర్గా ఉండేవాళ్ళు అక్కడ ఎవరు నిలబడినా వాళ్ళని ప్రోత్సహించే కార్యక్రమాలు చేయాలి, కానీ వేరే ఆలోచనలో ఉండకూడదని చెప్పేసి నేను మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకే జగనన్న కూడా బాగా ఆలోచించుకొని, అంటే అన్ని రకాలైన భావాలు కలిగినటువంటి కరుణాకర్ రెడ్డి గారిని మన జిల్లా అధ్యక్షులు చేశారు. మీ భుజస్కంధాల పైన ఈ 2 జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా పెద్దవాళ్ళతో కూడా కలుపుకొని మీరు ప్రతి ఒక్కరు సలహాలు తీసుకొని అన్ని సీట్లు గెలిచేటట్టు మీరు చూడాల్సిందిగా కోరుకుంటూ, అందరూ కూడా మీరు కూడా సహకరించాల్సిందిగా మిమ్మల్ని పదే పదే, ఎందుకంటే లీడర్లు అనేవాళ్ళు, కార్యకర్తలు అనేవాళ్ళు దేవుళ్ళు. కార్యకర్తలు లేని పార్టీ ఉంటుందా? కార్యకర్తలు లేకపోతే పార్టీ లేదు. కథలు మాట్లాడుతూ విషయం ఎవరైతే చెప్పా, మొన్న మన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలన గ్రామ స్థాయిలో నాయకులు సలహా ప్రకారం నడుస్తుందని ఇలా గట్టిగా చెప్పడం జరిగింది. మీటింగ్ మేము ఉండడం జరిగితే సార్ చెప్పారు. కాబట్టి అది ఈరోజు కార్యకర్తలకి మన అధినాయకుడు ఇస్తున్న గౌరవం గుర్తింపు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తీసుకొస్తున్న పరిశ్రమలను చూసి ఓర్వలేకనే ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కూటమి ప్రభుత్వంపై విమర్శలకు పాల్పడుతున్నారని శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దావోస్ పర్యటనలో పెట్టుబడిదారులు పరిశ్రమలు పెట్టడానికి రాష్ట్రానికి ముందుకు వస్తుంటే ఫేక్ వీడియోలతో వైసీపీ దుష్ప్రచారం చేయడం బాధాకరమని అన్నారు. నువ్వు పొడిచిందేందో, మేము సాధించిందేందో చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నీ మాటతో కోడి గుడ్డు పెట్టింది, అది పొదగాలి, పొదిగితే పిల్ల అవుతుంది, పిల్ల మళ్ళా కోడి అయితే అప్పుడు కోసుకొని తినచ్చు అని చెప్పే మాటలు కాదు మావి. ఈ 18 నెలలనే మేము ఈ రాష్ట్రానికి ఏం చేశామో, ఎంత అభివృద్ధి చేశామో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నీ 5 ఏళ్ల మీద చర్చించడానికి నువ్వు సిద్ధమా? ఇదే తిరుపతిలో రిలయన్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ ఆ రోజు స్పేర్ పార్ట్స్కి పెట్టడానికి ముందుకు వస్తే తన్ని తరివేసింది మీరు కాదు, లూలు కంపెనీని తన్ని తరివేసింది మీరు కాదు, జాకీ పరిశ్రమను తన్ని తరివేసింది మీరు కాదు, కియా సెకండ్ యూనిట్ ఇక్కడ పెట్టడానికి ముందుకు వస్తే మీ బెదిరింపులకి, మీ ఎంపీ వికృత చేష్టలకి భయపడి వెళ్ళిపోయింది వాస్తవం కాదు. వాళ్ళు ఈరోజు తమిళనాడులో, తెలంగాణలో పెట్టుబడి పెట్టలేదు. ఈరోజు 7,000 మందికి ఒక చోట, 9,000 మందికి ఒక చోట ఉపాధి కల్పించడం లేదు. తిరుమల క్షేత్రం ప్రస్తుతం భక్తుల కోలాహలంతో నిండిపోయింది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 17 కంపార్ట్మెంట్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. టోకెన్ లేకుండా వచ్చిన భక్తులకు సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. రద్దీ దృష్ట్యా భక్తులు ఓపికతో వేచి ఉండాలని కోరారు. మరోవైపు ఏప్రిల్ నెలలో తిరుమల వెళ్లాలనుకునే భక్తులకు నేడు కీలకమైన రోజు. ఏప్రిల్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లను టీటీడీ నేడు ఆన్లైన్లో విడుదల చేసింది. ఈరోజు ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవలకు సంబంధించిన టికెట్లు అందుబాటులోకి రాగా, మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలకు సంబంధించిన టికెట్లను విడుదల చేశారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే తమ టికెట్లను బుక్ చేసుకోవాలని సూచించారు. నిన్నటి గణాంకాలను పరిశీలిస్తే జనవరి 21వ తేదీన మొత్తం 74,056 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 27,517 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా నిన్న ఒక్కరోజే హుండీ ఆదాయం 3.98 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. తిరుపతి నియోజకవర్గ పరిధిలో పారదర్శకమైన ఓటర్ల జాబితా తయారీకి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి మాట్లాడుతూ పారదర్శకమైన ఓటర్ల జాబితా తయారీకి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026పై ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. 2025 జాబితాలోని ఓటర్లను 2002 ఓటర్ల జాబితాలోని ఓటర్లతో మ్యాపింగ్ ప్రక్రియ చేయు నిమిత్తం అందరూ బూత్ లెవెల్ అధికారులు, సూపర్వైజర్స్ గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించి మ్యాపింగ్ శాతాన్ని పెంచాలని తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, ఎన్నికల ఉప తహసీల్దార్ సుధాకర్ నాయక్ మరియు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు పురస్కరించుకొని ముందస్తుగా శాప్ చైర్మన్ రవినాయుడు ఆధ్వర్యంలో వేడుకగా నిర్వహించారు. యువతకు భవిష్యత్తు నారా లోకేష్ అని కొనియాడారు. నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా రేపు ఆయన జన్మదినం నిర్వహించుకోవడం జరుగుతోంది. ముందస్తుగా తిరుపతిలో ఈరోజు యువత ఆధ్వర్యంలో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలని, ఈరోజు యువత కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం దావోస్లో ఉంటూ ఆయన ముందు సంవత్సరం కూడా, అంతకుముందు పాదయాత్రలో కూడా, ఈరోజు ఎప్పుడు కూడా ఆయన కుటుంబంతో లేరు. ఆయన పుట్టినరోజు అంటే ఎవరైనా కూడా కుటుంబంతో ఉండాలనుకుంటారు. కానీ ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన శ్రమిస్తున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఆయనకు ఉండాలి. యువతంతా ఆయన వెంట ఉన్నారు. ఆయన చల్లని నీడలో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, అభివృద్ధి వైపు నడుస్తుందని కూడా తెలియజేసుకుంటూ ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. నారా లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా ముందస్తుగా ఈరోజు తిరుపతిలో శాప్ చైర్మన్ రవినాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు తిరుపతిలో యువత పార్టీ అందరూ కూడా కలిసి ఇక్కడ వినూత్న రీతిలో ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషకరం. ఈ రాష్ట్రంలో కూడా ఎక్కడా లేని విధంగా ఇన్నోవేటివ్గా ఆలోచించే రవినాయుడు గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీంట్లో మేము అందరూ కూడా పాల్గొని మా ప్రీతమ నాయకులు నారా లోకేష్ బాబు గారికి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వెనిజులా అధ్యక్ష దంపతులను అక్రమంగా నిర్బంధించిన అమెరికా అహంకారపూరిత సామ్రాజ్యవాదానికి, అమెరికా అధ్యక్షుడికి వ్యతిరేకంగా సిఐటియు ఆధ్వర్యంలో తిరుపతి పాత మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియు నాయకులు నిరసన చేపట్టారు. దురదృష్టం ఏంటంటే ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకున్నట్టే మన దేశంలో కనీసం ఆ ట్రంప్ని ఏమనకపోయినా ఇది పద్ధతి కాదన్నా చెప్పేటువంటి పరిస్థితిలే ఐక్యరాజ్య సమితి పద్ధతి కాదంటా ఉంది. ప్రపంచంలో దేశాల్లో పద్ధతి కాదంటా ఉన్నది. మేధావులు, నిపుణులు, ఆర్థికవేత్తలు, రాజకీయవేత్తలు అందరూ కూడా తప్పు 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 అంటుంటే కనీసం తప్పని చెప్పేటువంటి ధైర్యం కూడా మన దేశానికి లేదు. ఇది క్రమంగా ఏంటంటే మన దేశం కూడా ఒక సైనిక రాజ్యంగా, నియంత్రణ రాజ్యంగా మారబోయేదని ఇది ఒక సూచిక. అటువంటి ఆలోచన ఉంది కాబట్టి ఇంత అమెరికన్ దుర్మార్గాన్ని కూడా మనం పట్టించుకోవడం చాలా దుర్మార్గం. సార్వభౌమత్వం కలిగిన దేశాలన్నీ ఈరోజు ఈ దాడిని ఖండించాయి. అటు రష్యా కానీ, చైనా కానీ, ఫ్రాన్స్ కానీ అవన్నీ కూడా ఖండించాయి. కానీ ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన భారతదేశం మాత్రం మౌనం దాల్చడం సిగ్గుచేటు. ఇది అమెరికాకి లొంగిపోవడం తప్ప ఇంకొకటి ఏం కాదు. ట్రంప్కి అంత భయపడాల్సిన అవసరం లే. మన దేశం మీద పన్నులు పెంచినప్పుడు, ట్యాక్సులు వేసినప్పుడు మౌనంగా ఉండడమే కాకుండా ఈరోజు ఇతర దేశాల మీద దాడి చేస్తున్నప్పుడు కూడా మనం మౌనంగా ఉంటే ఇది క్షమించడానికి నేరం అని చెప్పి సిఐటిగా మేము తెలియజేస్తున్నాం. ఆర్టీసీ ఉద్యోగస్తులు ఎదుర్కొంటున్న న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు బాబు డిమాండ్ చేశారు. తిరుపతి ఆర్టీసీ డిపో సమీపంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు ఒకరోజు పాటు నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తిరుపతి జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ముఖ్య ఉద్దేశం జోన్ వ్యాప్తంగా 53 డిపోల్లో, అన్ని డిపోల్లో కూడా ఒక్కరోజు రిలే ఫస్ట్ ఏర్పాటు చేయాలని జోనల్ కమిటీ నిర్ణయం చేయడం జరిగింది. ఈ జిల్లాలో, కడప జిల్లాలో, 2 జిల్లాల్లో కూడా ఎక్కడ చూసినా డిపోల్లో చిన్న చిన్న కేసులు కూడా సస్పెండ్ చేయడం, రిమూవ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా కడప జిల్లాలో, ఈ జిల్లాలో, కడప జిల్లాలో ఇప్పుడు రిలే ఫాస్ట్ సుమారు 60 రోజులుగా నడుస్తుంది. ఈ జిల్లాలో 3 నెలలుగా దశల వారీగా ఉద్యమాలు చేస్తున్నప్పుడు కూడా కనీసం కూడా చర్చలకు రండి అని కూడా
పిలవకుండా పోవడం చాలా దారుణమైన విషయం. ఇర్రెగ్యులారిటీస్ ఏదైనా ఉంటే వాటి మీద ఎంత మేరకు శిక్ష విధించాలా అన్న దాని మీద మాత్రమే శిక్షలు విధించాలా, దాని మీద గైడ్లైన్స్ క్లియర్గా ఉన్నాయి. ఏదైతే ఈ కండక్టర్లు, డ్రైవర్లు, తర్వాత యాక్సిడెంట్ కేసుల్లో ఎంత మేరకు పనిష్మెంట్లు ఉండాలనో అంత మేరకే పనిష్మెంట్లు ఉండాలనేసి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఏదైతే డిమాండ్లు ఇచ్చున్నామో ఈడీ గారికి చొరవ తీసుకునేసి మా సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని మీ ద్వారా తెలియజేసుకుంటాను. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,55,800 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 14,311 రూపాయలు. వెండి 1 కేజీ ధర 3,07,700 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 312 రూపాయల 70 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రష్యాలో శీతాకాల తుఫాన్, రికార్డ్ స్థాయిలో హిమపాతం నమోదు. అయోధ్యలో శ్రీరాముడికి స్వర్ణధనస్సు, 286 కేజీల బంగారంతో రూపకల్పన. ఏపీలో భూముల రీవెరిఫికేషన్ పై జగన్ ఫైర్, క్రెడిట్ చోరీకి చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంబాసిడర్. రథసప్తమి వేడుకలకు సర్వం సిద్ధం, మినీ బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడి. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.